హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహిత వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ చూసి అవి మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది మెట్లు మార్గం దగ్గర ఉన్న శ్రీవారి పాదాల మండపం అండి. ఆఫ్టర్ లాక్డౌన్ మేము నిన్నే వెళ్ళాము, అది మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదండి, ఇలా వచ్చేటప్పటికి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే టోల్ గేట్ వస్తుంది. దాని నుంచి రైట్ సైడ్ తీసుకున్నామంటే మెట్లు స్టార్టింగ్ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మెట్లు మనం ఎక్కడం జరుగుతుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ పాదాల మండపం ఉంటుందండి. మొత్తం టోటల్ మెట్లు 3550 మెట్లు ఉంటాయి. ఇప్పుడు మనం వెనకాల తెచ్చుకున్న లగేజ్ కూడా కీస్ వేసి ఇచ్చేసామంటే మనం పైకి మెట్లు ఎక్కి వెళ్ళే లోపల మన లగేజ్ కూడా టీటీడీ వాళ్ళు పైకి తెచ్చి ఇచ్చేస్తారనమాట. లగేజ్ అంతా పెట్టేసుకున్న తర్వాత చాలామంది భక్తులు ఏంటంటే కుంకుమ పూజ చేస్తూ ఉంటారు, అంటే మెట్లు పూజ చేసుకుంటూ ఎక్కుతారు. దానికి కావాల్సిన సామాగ్రి కూడా మీకు పక్కనే అమ్ముతూ ఉంటారనమాట. అంటే కర్పూరం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి మెట్లు పూజ చేసుకుంటే ఎక్కడం ఇక్కడ చాలామందికి ఆచారం అండి. దానికి కావాల్సిన సామాగ్రి కూడా ఇక్కడే దొరుకుతుంది. ఇలా చేసుకుంటూ వెళ్తారనమాట. మధ్యలో ఒక మనిషి పడుకున్నట్టు ఆకారం ఉంటుంది, హుండీ ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి వెళ్ళడము. ఆ హుండీ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగామంటే వెంకటేశ్వర స్వామి పాదాల మండపం వస్తుంది. ఈ ప్లేస్ చూసారా, ఇక్కడంతా ఆశ్వీజ మాసంలో అంటే తిరువల శనివారాలు వస్తాయి కదా, అప్పుడు పిండి దీపాలంతా పెడుతూ ఉంటారనమాట. అస్సలు ఖాళీ ఉండదు. లోపల దేవుడు ఉంటారు. నేను చూపించలేదు. ఇక్కడ అటు తిరిగి ఇలా దర్శనం చేసుకుని ఇటు అనమాట బయటకు వచ్చే దారి. ఇటు చూసారా, ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇటు పైకి మెట్లు ఎక్కేస్తారు. ఇక్కడ ప్రసాదం వితరణ అనేది చేస్తూ ఉంటారు. అంటే నడిచి వచ్చే వాళ్ళు ముందు స్వామిని దర్శించుకొని అక్కడ పాదరక్షలు ఉంటాయండి స్వామి వారివి. అవి నెత్తి మీద పెట్టుకుని గుడి చుట్టూతల 3 రౌండ్లు వేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తారనమాట. ఆచారం అది చాలా మంచిదండి. అలా నెత్తి మీద పెట్టుకుని పాదరక్షలు మనము స్వామివారివి పాదుకలు నెత్తి మీద పెట్టుకుని అలా దేవుడికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. చాలా మంచిదన్నమాట. మేము కూడా వెళ్ళినప్పుడు అలా చేస్తూ ఉంటాము. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత రైట్ సైడు లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంటుందండి. దానికి అనుబంధంగానే ఉంటుంది. ఇంకా అక్కడ దర్శనం చేసుకుందామని మేము లోపలికి వెళ్ళాము. ఇక మెట్లు చూస్తున్నారు కదా, దాని పక్కన రైట్ సైడ్ అనమాట లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా దాంట్లోకి వెళ్ళి దర్శనానికని ఇంకా వెళ్ళాము. చాలా బాగుంటుందండి. లోపల దర్శనం అయిపోయిందండి. చాలా ఖాళీగా ఉంది. సరే ఒక రౌండ్ వేద్దామని గుడి చుట్టూలా తిరుగుతున్నాం అనమాట. సైడ్కి అన్ని మొక్కలు ఉంటాయండి. ఉసిరిక చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి. ఇంకొక పక్కకి ఉగ్రానం ఉంటుంది. అదేనండి, ఉగ్రానం అంటే ప్రసాదం తయారు చేస్తారు కదా, అది కూడా ఉంటుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉసిరి చెట్టు ఉందండి. సరే దాని దగ్గర దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. కార్తీక మాసంలో అయితే ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు పెడతారు. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తారనమాట. శతాబ్దాల కాలం నాటి గుడి కదండి. ఇలా వెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. సింధూరం పూసి ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా బాగుంటుంది. ఇట్లా ఇదండి గుడి ఓవరాల్గా. అంటే స్వామివారికి వేసే మాలలన్నీ పక్కన రెడీ చేస్తూ ఉంటారండి. మీరు కనుక తిరుపతి విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఈ గుడికి వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.